ఫ్రెండ్స్, మనకి వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే టీజీటీ ఇంగ్లీష్ అండ్ దాని తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ ఆఫ్టర్ బ్యాండ్ మాస్టర్ అండ్ దాని తర్వాత ఆర్ట్ మాస్టర్ అండ్ మెడికల్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, వార్డ్ బాయ్స్. సో ఈ విధంగా మనకి టోటల్ 6 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నవన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉంటాయన్నమాట జాబ్స్ అన్నీ కూడా. సో 1 ఇయర్ పాటు ఉంటుంది. సో ఆఫ్టర్ మన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో మనం ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి టీజీటీ ఇంగ్లీష్. సో దీనికి ఏంటంటే మీకు ఒక పోస్ట్ అయితే ఉంది. ఎవరైతే 4 ఇయర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ కోర్స్ కంప్లీట్ చేస్తుంటారో అది కూడా 50% ఆఫ్ అగ్రిగేట్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అండ్ దాని తర్వాత మీరు బీటెక్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఈడి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి. ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనకి. సో డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా పక్కనే ఇచ్చేసారు, లైక్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి కానీ, సో అచీవ్మెంట్స్కి సంబంధించి కానీ. సో అవన్నీ కూడా మనకి మ్యాండటరీ అయితే ఏం కాదు, అవి జస్ట్ డిజరబుల్ క్వాలిఫికేషన్స్. ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉంటే సరిపోతుంది. అండ్ 40,000 వరకు అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ల్యాబొరేటరీ అసిస్టెంట్. దీనికి కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఎస్టీ కేటగిరీకి. దీనికి ఏంటంటే మీరు 12th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది, లైక్ ఇంటర్మీడియట్ కానీ, సో లైక్ డిప్లొమా కానీ ఏది కానీ, అందులో ఫిజిక్స్ అనేది మనకి సబ్జెక్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉండే ఏజ్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 25,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మనకి బ్యాండ్ మాస్టర్. దీనికి కూడా మనకి జనరల్ కేటగిరీకి ఒక పోస్ట్ ఇచ్చేసారు. సో ఎవరైతే బ్యాండ్ మాస్టర్ కానీ, బ్యాండ్ మేజర్ కానీ, డ్రమ్ మేజర్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో ఏఈసి ట్రైనింగ్ కాలేజ్ నుంచి, సో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది. 35,000 వరకు అయితే శాలరీ ఇస్తారు. ఆర్ట్ మాస్టర్కి వచ్చేసరికి మనకి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో ఆర్ట్ ఇన్ ఫైన్ ఆర్ట్లో విత్ పెయింటింగ్ స్పెషలైజేషన్స్ అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ విత్ ఫైన్ ఆర్ట్ లేదంటే ఆర్ట్, డ్రాయింగ్ విభాగంలో కంప్లీట్ చేస్తున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. 25,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఏంటంటే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా ఉన్నవి. ఒక్క పోస్ట్ ఉంది, దీనికి మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే మీకు 12th క్లాస్తో కూడా పోస్టులు ఉన్నవి, సో గ్రాడ్యుయేషన్తో కూడా, సో దానికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్. దీనికి ఒక పోస్టే ఉంది. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి టైపింగ్ స్పీడ్ ఉండాలన్నమాట. 40 వర్డ్స్ అయితే 1 మినిట్లో టైప్ చేసే విధంగా నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంగ్లీష్లో కూడా కొంచెం మాట్లాడగలగాల్సి ఉంటుంది. అండ్ 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. 25,000 వరకు అయితే శాలరీ ఇస్తారు. అండ్ వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు అయితే 3 ఇచ్చేసారు, జనరల్ కేటగిరీకి ఉంది. దీనికి కూడా మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అండ్ 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. 22,000 వరకు అయితే శాలరీ ఇస్తారు. సో మనకి ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత ఫ్రీ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట స్కూల్ క్యాంపస్లోనే. అండ్ అలాగే ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది, అక్కడే వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అప్లికేషన్స్ అయితే మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట, ఆన్లైన్లో అయితే కాదు. సో ఇక్కడ అడ్రస్ ఇచ్చేసారు మనకి, టు ద ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, అమరావతి నగర్, పిన్ 642102, ఉడుంబల్పేట్ తలుక్, తిరుపూర్ డిస్ట్రిక్ట్, తమిళనాడు. ఈ పర్టికులర్ అడ్రస్కి మనమైతే ఆఫ్లైన్ ద్వారా పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చేసారు, మనం అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నవన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అటాచ్ చేయాలి. అంటే మన యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ కానీ, సో ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించి అన్నీ కూడా మనం అటాచ్ చేసి అప్లై చేసుకోవాలన్నమాట పోస్ట్ ద్వారా. అండ్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో అప్లై చేసుకునేటప్పుడు మనం సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా అటాచ్ చేయాలన్నమాట. సో పోస్టల్ స్టాంప్ కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనం ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, అమరావతి నగర్ ఆ పర్టికులర్ నేమ్ మీద డీడీ ఓపెన్ చేసి లైక్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి
30 ఏప్రిల్ 2024 అండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో, సో మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉండి సో జాబ్ చేసుకోవాలనుకుంటే కనుక స్కూల్స్లో సో చక్కగా వెంటనే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి ఒక లింక్ అయితే ఇచ్చేసారు, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి. సో దాని మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో దాని యొక్క నేమ్ అండ్ మన యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, క్యాస్ట్ అవన్నీ కూడా మనం క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసుకోవాలి. అండ్ అలాగే మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మన యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఎందులో క్వాలిఫై అయ్యారు, సో అవన్నీ కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజెస్ ఏమేమి తెలుసు మనకి, అండ్ అలాగే మన యొక్క అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఆఫ్టర్ ప్లేస్, డేట్, సిగ్నేచర్, సో అన్నీ కూడా కంప్లీట్గా మనం ఫిల్ చేసుకున్న తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి సో లొకేషన్కి అయితే పోస్ట్ ద్వారా సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆఫ్లైన్ మోడ్ కాబట్టి సో ఎంత తొందరగా మీరు అప్లై చేసుకుంటే సో అంత తొందరగా రీచ్ అవుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా పేజ్ వచ్చేస్తుంది. సో క్లిక్ హియర్ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మనకి సైనిక్ స్కూల్, అమరావతి నగర్, తమిళనాడు నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డెఫినెట్గా అప్లై చేసుకోండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకా చాలామందికి అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.